దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. ఆమేన్. ఇక్కడ చాలా విషయాలు సంఘానికి ఆఖరిగా నేర్పిస్తూ ఒక సత్యాన్ని అయితే మరి దేవుని గురించిన సత్యాన్ని మరి అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియపరుస్తున్నాడు. మనల్ని పిలిచే దేవుడు నమ్మకమైన వాడు. ఆమేన్. ఏ పని కొరకైతే మనల్ని పిలిచాడో, ఎందు నిమిత్తమైతే ఆయన వైపుకు మనల్ని ఆకర్షించుకున్నాడో ఆయన నమ్మకమైన వాడు. ఎందుకంటే మన పరిశుద్ధంగా జీవించినందుకు గాను, నిందారహితంగా జీవించినందుకు గాను, యథార్థంగా జీవించినందుకు గాను, ఈ భూమి మీద మనం జీవించిన జీవిత కాలం అంతా ఏ ఉన్నతమైన ఉద్దేశంతో మనం బ్రతుకుతూ ఉన్నామో ఆ ఉన్నతమైన ఉద్దేశము మన జీవితాల్లో సఫలమగుటకు ఆయన ఎంతైతే మన కొరకు చేయాలో అంతా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉన్నతమైన ఉద్దేశం మన జీవితాల్లో నెరవేర్చబడటానికి ఎంతైతే ఏదైతే కావాలో అదంతా కూడా చేయటానికి మన జీవితాల్లో ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు. పిలిచిన దేవుడు వనరులు సమకూర్చే దేవుడు, ఆయన వైపుకి ఆకర్షించుకునే దేవుడు, ఆయన కొరకు నీతిగా జీవిస్తున్నప్పుడు, ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు దానికి బహుమానం ఇచ్చే దేవుడు. పేతురు అడుగుతాడు, అయ్యా మమ్మల్ని పిలిచావు, మీకోసం మేము వెనకాల వస్తున్నాం, ఏంటి మా పరిస్థితి? బహుమానం చూపించలేదా? చెప్పలేదా? జీతాన్ని గురించి మాట్లాడలేదా? కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సహిస్తున్నాను. మన పరిశుద్ధంగా జీవించిన దానికి ఒక రివార్డు ఉందండి. దేవుని కొరకు లోకాన్ని కాదనుకున్నందుకు ఒక బహుమానం ఉందండి. దేవుని కొరకు లోకాన్ని త్యజించినందుకు ఒక బహుమానం ఉందండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దెర్ ఇస్ ఎ రివార్డ్. ఆయన మెచ్చుకుంటాడు, ఆయన నాకు బహుమానం ఇస్తాడు అన్న ఒక దృఢ నిశ్చయంతో మనము ఈ భూమి మీద దేవుని సన్నిధిలో కొనసాగాలి. అదే మనకి ఇంకా మరింత ఉన్నతమైన బహుమానాన్ని మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటుంది అన్నమాట. ఆమేన్. కనుక ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. దేవుడు మన పనులను గమనిస్తున్నాడు, దేవుడు మన జీవితాలను గమనిస్తూ ఉన్నాడు. ప్రతి దానికి ఖచ్చితంగా దేవుడు మనకి ఒక చక్కటి ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు వచ్చేంత వరకు, ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు పరిశుద్ధతలో రాజీ పడద్దు, యథార్థతలో రాజీ పడద్దు, నీతిలో రాజీ పడద్దు, నిందారహితులుగా జీవిద్దాం. దానికి తప్పక దేవుడు ఒక చక్కటి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.